విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. చూడండి, ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. చాలండి, అక్కడ ఆయన ఎలాగ నిరూపింపబడ్డాడు అని ఆలోచన చేస్తుంటే, యేసుక్రీస్తు శరీరం బట్టి ఎవరంట? దావీదు సంతానంగా మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడ్డాడు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇది ఇంకా అర్థం కావడానికి మొదటి పేతురు వచ్చిన చదువుకుందాన్ని చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడేను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును లేపినాడు, అంటే లేపాడు. పరిశుద్ధాత్మను బట్టి యేసు మృతుల్లో నుండి లేపబడి. ఇక్కడ 3 పాత్రలు ఇందులో కనబడుతున్నాయి. తండ్రి పాత్ర యేసుక్రీస్తును లేపాడు అని ఎవరు చెప్పారు? అపోస్తలులు. యోహాన్ అంటున్నాడు యేసుక్రీస్తు తానంతట తానుగానే లేచాడు అంటున్నాడు. ఈ రోమ పత్రికలో కానీ పేతురు కానీ మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన్ని లేపాడు. ఇవన్నీ పునాదులు, వీటిని ఎవరు కూడా కదపలేరు. ఇవి ఎవరు కూడా కదపలేరు. కనుక మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన యొక్క ఈ లేవడంలోని 3 పాత్రలు మనకి కనబడతాయి. ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఎవరా. దేవుడు వచ్చిన తర్వాత కొరింథీయుల్లో పౌలు అంటాడు, క్రీస్తే దేవుని ఆత్మయ్య ఉన్నాడు అంటాడు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మని మనం ఏమైతే అంటున్నామో ఆ ఆత్మ ఎవరంటే యేసుక్రీస్తే. ఎందుకు దానికి సాక్ష్యం ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళడం వల్ల మీకు ఆదరణకర్తను పంపుతాను అన్నాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తామని. ఇప్పుడు మూడట్లు చూడండి, కేంద్రం ఎవరు కనబడతా ఉన్నారు? 3 యేసుక్రీస్తు. తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదు. నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. అదే యేసుప్రభు అన్నాడు, నేను పైకి వెళ్తే మీకు ఆదరణకర్తను పంపుతాను అన్నాడు. ఇప్పుడు ఎవరు దేవుడు? యేసుక్రీస్తు. వాక్యాలు బట్టి ఈ మొత్తం బైబిల్ అంతా ఎవరి కోసం డిపెండింగ్ అయ్యింది, ఎవరి కోసం చెప్పబడింది అంటే యేసుక్రీస్తు గారు. ఆది కాండం నుంచి మొదటి నుంచి మనం చూస్తే ప్రకటన